హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రెసిపీ వచ్చి ఎర్లీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి పిల్లలకైతే నాటుకోడి గుడ్డుతోటి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసానండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా. మనకి టైం లేదనుకున్నప్పుడు, మనకి పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది. టైం కూడా చాలా తొందరగా అయిపోతుందండి మనకి. ఇక్కడైతే నేను 4 నాటుకోడి గుడ్లు తీసుకున్నాను. ఒక 4 ఏమో బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. మనం ఇక్కడైతే ఎగ్ని అయితే ముందు బీట్ చేసుకోవాలి కదండి. అందుకని ఇక్కడ నేను 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ను కొంచెం కారం అయితే వేసుకున్నానండి. మీరైతే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ మా పిల్లలు తినరు కాబట్టి ఇలా సాఫ్ట్గా నేను జస్ట్ కొంచెం కారమును కొంచెం ఉప్పు మాత్రమే వేసాను. ఇందులో ధనియాల పొడి అన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేయకుండా ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనకైతే ఇక్కడ ఉప్పు కారం చక్కగా ఈ ఎగ్కి బీట్ అయ్యేంత వరకు కూడా మనం చక్కగా కలుపుకోవాలండి. మనం ఎగ్ని ఎక్కువగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇక్కడైతే నేను ఎగ్ని అయితే చక్కగా ఇలా బీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనము గ్యాస్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలండి. పెట్టుకొని దీంట్లోనూ నేను 1 స్పూన్నర దాకా ఆయిల్ అయితే వేసాను. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడవ్వాలండి. మనకి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఎగ్ని బీట్ చేసుకున్న ఎగ్ని దీంట్లో వేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ నేను నాటుకోడి గుడ్లు అయితే తీసుకున్నాను కదండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. డైలీ రోజుకి మనం ఒకటి ఇస్తే వాళ్ళకి హెల్త్ చాలా మంచిది. ఇక్కడ నేనైతే ఇక్కడ మనకి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఎగ్ అనేది దీంట్లో వేసేసుకున్నాను. మనకి ఆమ్లెట్ అవ్వకముందే మనకి ఇక్కడ మనం బ్రెడ్ని ఇలా ఇలా మనం చేసేసుకోవాలండి. ఇక్కడ మనకి గుడ్డు మిశ్రమం అంతా కూడా ఈ బ్రెడ్కి చక్కగా మనకి కలిసేంత వరకు కూడా మనం బ్రెడ్ని ఇలాగా కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి. నేనైతే మొత్తం బ్రెడ్ని నేను ఇక్కడ 2 పీసెస్ కింద అయితే అయిపోయిందండి. మనం వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకొని చక్కగా చేసుకుంటున్నాను. అంటే హై ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోతుంది కాబట్టి సిమ్లీలో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక పక్క అయితే చక్కగా కాలిపోయింది. నెక్స్ట్ వచ్చి రెండో పక్క కూడా మనం టర్న్ చేసుకోవాలండి. ఇక్కడ రెండో పక్క కూడా టర్న్ చేసుకుంటే అది కూడా చక్కగా మనకి ఫ్రై అవుతుంది. ఇక్కడైతే నేను సిమ్లీలో పెట్టుకొని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనకి చాలా త్వరగా అయిపోతుంది. ప్లస్ పిల్లలకు కూడా చాలా మంచిది, హెల్దీ అండి. ఎర్లీ మార్నింగ్ కూడా మనం పిల్లలకి ఇలా ప్రిపేర్ చేస్తే, అంటే డైలీ ఒకటే బ్రేక్ఫాస్ట్ కాకుండా మనకి పిల్లలకి ఇలా చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇక్కడైతే అయిపోయిందండి. నేను నెక్స్ట్ కూడా అలాగే ఇక్కడ ఫ్రై అయిపోయింది కాబట్టి నేను దీన్ని అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ దీంట్లో మనం 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బాగా వేడైపోయిందండి. నెక్స్ట్ కూడా మనం ఇలాగే ఆమ్లెట్ని అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే ఈసారి నేను బ్రెడ్ని 2 ముక్కల కింద అయితే చేసుకున్నాను. అంటే 2 ముక్కల కింద కట్ చేసుకొని వాటిని అయితే నేను ఇలా పెడుతున్నానండి దీంట్లోనూ. అంటే మీరు ఎలా వీలుగా ఉంటే అలాగా బ్రెడ్ కిందన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇలా 2 పీసెస్ కింద చేసుకున్నా పెట్టుకోవచ్చు అండి. పిల్లలకి ఎలాగైనా కూడా వాళ్ళకి నచ్చుతుంది. ఇక్కడైతే నేను దీన్ని కూడా ఇలాగే 2 పీసెస్ కింద చేసేసుకొని ఎగ్ని అయితే బీట్ చేసి వేసేసుకున్నాను. ఇక్కడైతే అయిపోయిందండి. మనకి ఒక పక్క అయితే కాలిపోయింది. రెండో పక్క కూడా మనం టర్న్ చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడైతే నేను టర్న్ చేసుకున్నాను. మనం సిమ్లీలో పెట్టుకుంటే ఇక్కడ మనకి ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోతుంది. ఫైనలీ మా పిల్లల కోసం అయితే ఎర్లీ మార్నింగ్ నేనైతే ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. రెండు కూడా హెల్తీనే. ఇక్కడ మనం నాటుకోడి గుడ్డు అనేది యూస్ చేసాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. మనకి టైం లేదనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి చక్కగా తినేస్తారు. మనకు కూడా టైం సేవ్ అవుతుంది. ఫైనలీ నేను చేసిన ఎగ్ ఆమ్లెట్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫైనల్లీ నేను చేసిన ఎగ్ ఆమ్లెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.